కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గంగాపూర్లో 10 లక్షలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆర్చు పనులకు శంకుస్థాపన చేశారు. జన్కాపూర్లో బాల సదన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా హెల్మెట్లను పంపిణీ చేశారు. తొలుత జోడేఘాట్లోని కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడ షేడ్ అవుతుంది అక్క, అది మరి తప్పకుండా మళ్ళీ దానికి सर कुछ पूजा है नहीं ఈ సంక్రాంతి ఈ నూతన సంవత్సరం ప్రతి ఇళ్లలో సంతోషం ఉండాలంటే రోడ్డు భద్రత యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవాలి. మనం రోడ్డు మీదకి వచ్చినప్పుడు భద్రంగా వెహికల్ నడపడం మూలంగా మన జీవితాలతో పాటు మనల్ని నమ్ముకున్న వారు కూడా మరి సురక్షితంగా ఉంటారు. అదే విధంగా రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీదకి కూడా మనం నడిపే వాహనం మీదికి పోయి కూడా ఏ తప్పు లేకున్నా వాళ్ళు కూడా యాక్సిడెంట్లలో మరణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని వెహికల్ ఎక్కేటప్పుడు డ్రింక్ చేయకూడదు, అదే విధంగా స్మోక్ జరగకూడదు, అదే విధంగా మరి సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవింగ్ చేయకూడదు. అదే విధంగా ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన తప్పు లేకున్నా ఎదుటోళ్ళు వచ్చి గుద్దేటువంటి పరిస్థితి ఉంటుంది. లేదా సడన్ గా ఏదన్నా వెహికల్ అడ్డం వస్తుంది, సడన్ గా ఏదన్నా జంతువు అడ్డం వస్తుంది, సడన్ బ్రేక్ తోటి ఎగిరిపోయి ఎక్కడో పడి చనిపోతున్నటువంటి పరిస్థితులలో మరి వాటన్నిటి కూడా సురక్షితమైంది హెల్మెట్. కాబట్టి హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ధరించాలి. మనం 1000 రూపాయలు ఖర్చు పెడతాం సాయంత్రం డిన్నర్లకో లేకుంటే బీర్లకో బార్లకో, కానీ మన బతుకును సురక్షితంగా ఉంచుకోవడం కోసం మాత్రం ఒక హెల్మెట్ కోసం మనము ఖర్చు పెట్టలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి బైక్తో వచ్చిరంటే హెల్మెట్ లేకుండా రాకూడదు. అది మన భద్రత, మనకు అవసరం, మన ప్రాణ రక్షణ. అదే విధంగా అతివేగం కూడా అవద్దు. అతివేగం కూడా ఖచ్చితంగా మనం 1 గంట ముందు బయలుదేరినా పర్వాలేదు, కానీ అతివేగం కూడా మన ప్రాణంతో పాటు మనం వేగంగా పోతుంటే మన వెహికల్స్ కు ఇతరుల ప్రాణాలు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భద్రత మరి జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాల సందర్భంగా సడక్ రక్షణ అభియాన్ యాత్రను ఈరోజు